వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ గర్భిణి మృతి చెందిన ఘటన అల్లూరు జిల్లా రంపచోడవరంలో ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. కొయ్యాలగూడానికి చెందిన తెల్లం లక్ష్మి కాన్పు కోసం ఆసుపత్రిలో చేరింది. అయితే అర్ధరాత్రి లక్ష్మి పురిటి నొప్పులతో మృతి చెందింది. దీంతో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే లక్ష్మి మృతి చెందిందంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాల్సిందిగా వారంతా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు లక్ష్మి వైద్య పర్యవేక్షణ లేకనే చనిపోయిందని, హార్ట్ రేటు పెరగటం వల్లే చనిపోయిందంటూ వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మా ఆవిడ గర్భిణి అండి. మొన్న 19వ తారీఖున హాస్పిటల్లో జాయిన్ అవ్వామండి. కలెక్టరేట్ దగ్గర ఉన్నప్పుడు మంచిగానే ఉందండి మా ఆవిడ. అది నొప్పులు వస్తుంటే ఇక్కడ తీసుకొచ్చారండి. తీసుకొచ్చి మొన్న 26వ తారీఖున డెలివరీ అవ్వద్దంటే అవ్వలేదండి. 28 అన్నారండి. 28న అవ్వలేదండి. మా ఆవిడ ఆపరేషన్ చేసేయండి అంటే ఇక్కడ డాక్టర్లు ఎవరు లేదండి. నిన్న ఈ రోజు నైట్ 1 గంటకి నొప్పులు వస్తే ఒక డాక్టర్ కూడా లేదండి. నర్సులు ఉన్నారండి. మా ఆవిడ చచ్చిపోయిందండి. ఈ బాధ్యత కలెక్టర్ గారు, పిఓ గారు, సూపరింటెండెంట్ గారే బాధ్యత వహించాలండి. మా ఆవిడ ప్రాణాలు నాకు ఇస్తే సారాలండి. నాకు న్యాయం జరిగేలాగా చూడాలండి మీరు. బాధాకరమైన విషయం ఏంటంటే ఈరోజు మార్నింగ్ నో రిస్క్ కేసు, సెకండ్ గ్రావిడ డెత్ అయింది. ఆ కేసు ఎందువల్ల అయింది అంటే అసలు దేర్ ఈజ్ నో రిస్క్, అసలు హై రిస్క్ కేసే కాదు. G2 ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ 30th 12, 19th అడ్మిషన్ అయింది. మార్నింగ్ 1:30 ఆ టైంకి పెయిన్స్ వస్తున్నాయన్నారు. పెయిన్స్ వచ్చారని తీసుకెళ్లారు. డాక్టర్ ఆదిలక్ష్మి అని చెప్పి ఆవిడ డ్యూటీలో ఉన్నారు. ఆవిడ చూశాక టేబుల్ మీదకి వచ్చింది. బానే ఉంది అని అనుకున్నాక సడన్ గా కాసేపటికి సడన్ డిస్నియా వచ్చింది. అటాక్ 3:23కి టేబుల్ మీదకి వచ్చింది. 3:25కి డెత్ అయింది. కాజ్ ఇందులో పార్టోగ్రాఫ్ లో కూడా ఫీటల్ హార్ట్ రేట్ కొంచెం ఎక్కువ వచ్చింది, తేడా వచ్చినట్టుంది. తర్వాత బీపీ కూడా నార్మల్లోనే ఉంది. ఏదైనా సడన్ కొరోనరీ ప్రాబ్లం కానీ, ఏదైనా హార్ట్ ప్రాబ్లం కానీ అయి ఉండాలి ముందైతే. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి శ్రీరామ్మూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్మూర్తి, చెప్పండి. జమీమా, అల్లూరు జిల్లా రంపచోడవరం కొయిలిగూడి గ్రామంలో విషాదం చోటు చేస్తుంది. ఏదైతే తెల్లం లక్ష్మి అనే గిరిజన మహిళ గర్భిణి ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ కోసం అవుతుండగా చనిపోయిన పరిస్థితి. అయితే డాక్టర్లు అందుబాటులో లేకపోవడం వల్లే తమ ఆదిలక్ష్మి చనిపోయిందని చెప్పి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి 1 గంట సమయంలో ఈ డెలివరీకి అంటే పురుటి నొప్పులు వస్తాయని చెప్పేసి ఆ డెలివరీ కోసం ఆసుపత్రిలో చూస్తుండగా ఆ టైంకి డాక్టర్లు ఎవరు అందుబాటులో లేరని చెప్పేసి బంధువులు చెప్తున్నారు. ఆ పురుటి నొప్పితో బాధపడుతూ ఈ ఆదిలక్ష్మి ప్రాణాలు విడిచింది. దాదాపుగా 20-25 నిమిషాల్లోనే ఈ ఘటన చోటు చేసుకుంది అని చెప్పి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తూ దీనికి బాధ్యులు ఆసుపత్రి సూపరింటెండెంట్ అలాగే డిఎపిఓ జిల్లా కలెక్టర్ బాధ్యత వహించాలంటూ భర్త ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్పేసి ఆసుపత్రి దగ్గరికి వచ్చిన పరిస్థితి ఉంది. అయితే చాలా వరకు కూడా ఇటువంటి మేము మరోవైపు సూపరింటెండెంట్ చెప్తున్నది ఇక్కడ డాక్టర్ ఇందిర మాట్లాడుతూ బంధువులు ఆరోపిస్తున్న విధంగా వైద్య పరీక్షలు లేకపోవడం కాదు, మేము ఉన్నాం. ఆ టైంలో ఆదిలక్ష్మిని పరిశీలించారు. డాక్టర్ ఆదిలక్ష్మి గర్భిణి శ్రీని తెల్లం లక్ష్మిని పరిశీలించారు. పరీక్షలు చేసినప్పటికి కూడా ఆవిడ సీరియస్ అయింది. హార్ట్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయిందేమో ఉండొచ్చు అని చెప్పేసి భావిస్తున్నాం అని చెప్పేసి ఒకవైపు వైద్యులు చెప్తున్నారు. ఏదైనా ఈ నెల దాదాపుగా 26వ తేదీన డెలివరీ వస్తుందని చెప్పేసి ఆసుపత్రిలో చేరాం. తర్వాత 28వ తేదీన వస్తుందని చెప్పేసి అన్నారు. ఇప్పుడు నిన్న రాత్రి దాదాపుగా 1 గంట తర్వాత తెల్లవారుజామున ఈ డెలివరీ అయ్యే సమయంలో చూసినట్లయితే తెల్లం లక్ష్మికి కాసేపే దాదాపుగా 25 నిమిషాల్లోనే పురిటి నొప్పులు రావడం, ఆవిడ ఆందోళనకి గురవడం. అయితే ఆ టైంలో వైద్యులు అందుబాటులో లేకే ప్రాణాలు కోల్పోయిందని చెప్పేసి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తారు. ఏదైనా గిరిజన గ్రామాల్లో సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లెక్క ఆ గర్భిణీ స్త్రీలు పురుడు పోసుకునే సమయాల్లో చాలా ఇలాంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పేసి గిరిజన సంఘ నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. అయితే రాత్రి వేళ కాబట్టి వైద్యులు అందుబాటులో లేదని చెప్పేసి వారు అంటున్నారు. అయితే మరోవైపు వైద్యాధికారులు అయితే కనుక ఆ టైంలో డాక్టర్లు కూడా ఉన్నారు, చూశారు. అయినప్పటికీ కూడా
ఆమె ఆందోళనతో చనిపోయి ఉంటుంది, లేదంటే ఏదైనా హార్ట్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయి ఉంటుంది దర్శనంగా భావిస్తామని చెప్పి సార్ చెప్తున్నారు. ఏదైనా ఆందోళన ఆసుపత్రి కొనసాగుతుంది. నిధి గర్భిణి ముందుగానే ఆసుపత్రి తీసుకొచ్చి చేసినప్పటికీ కూడా ప్రాణాలు దక్కకుండా చేశారు ప్రాణాలు అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ బంధువులు భర్త అంతా కలిపి కూడా ఆసుపత్రి దగ్గర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ శ్రీరామ్మూర్తి.